మీరు మామూలు తెలుగు టెక్స్ట్ బుక్ చూస్తేనే మన మీడియం మనం మాట్లాడేది ఏంటి, మళ్ళీ వాటికి కూడా ఏం కావాలి, అర్థాలు కావాలి. అలానే ఈ వచనంలో ఉన్న ఒక పదానికి మనకు అర్థం కావాలి. అదేంటి అని అంటే అంగీకరించటము అంటే ఓకేనండి, స్వీకరించటము అంటే ఏంటి, ఒప్పుకోవటము అంటే ఏంటి, మీరు పదాలు చెప్పేస్తున్నారండి. అంటే ఏంటి అని అడుగుతున్నాను. స్వీకరించటము అని అంటే లేకపోతే అంగీకరించటము అని అంటే సో దానిలో ఉన్న అర్థం ఏంటి అని అంటేనే నేను జస్ట్ అర్థమయ్యే భాషలో జస్ట్ ఒక మాటలో చెప్తానండి. అది ఎలా అంటే, ఇప్పుడు నేను వచ్చాను ఇంటి దగ్గర సువర్ణలతకు ఉన్నారు. సో అంగీకరించడం అంటే ఏంటి తెలుసా, గేట్ తీసి లోపలికి రానివ్వటం. అంగీకరించకపోతే గేట్ దగ్గరే. సో మనం పాట పాడాం కదా, ఏమని, తెరువు నీ హృదయ, సో హృదయ ద్వారము తెలిస్తే, అదే ప్రకటన గ్రంథంలో ఒక సంఘానికి చెప్తున్నాడండి. ఏమనంటే, ఇదిగో నువ్వు తలుపు తెరిస్తే నేను వచ్చి, కానీ ఆయన ఎక్కడున్నాడు అప్పుడు, ఓకే ఆ సంఘం గురించి నేను ఇప్పుడు మాట్లాడాను. మన అనుభవం దగ్గరికి వస్తేనే బాప్తిజం తీసుకున్నటువంటి మీరు తీసుకున్నటువంటి మనందరికీ జరిగింది ఏంటి అని అంటే, ఆయన అంగీకరించినప్పుడు లోపలికి వచ్చాడు. వచ్చి రక్షణలో చేసిన గొప్ప పని ఏంటి అంటే, ఆదాము అవ్వలు పాపం చేయటం కారణం చేత, ఏది ఇప్పుడు మనం చదివిన ఎఫెసీ 2:1 ప్రకారం పాపముల చేత అపరాధముల చేత ఏం జరిగింది అని అంటేనే మన లోపల ఉన్న ఆత్మ చనిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచిన వాడుగా ఎలా ఉన్నాడు అని అంటేనే మనందరికీ తెలుసండి, ఆత్మరూపిగా ఉన్నాడే. అంగీకరించిన వెంటనే ఎక్కడికి వస్తాడు ఆయన, లోపలికి ఆత్మగా వస్తాడు. వచ్చి మన ఆత్మని ఏం చేస్తాడు అంటే ఆయన బ్రతికిస్తాడు. సో ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, ఆత్మను బ్రతికించాలంటే ఏం జరగాలి? అది చచ్చిపోయింది బ్రతికించాలంటే ఏం జరగాలి? ఏం జరగాలి? చచ్చిపోయిందంటే అసలు అర్థం ఏంటి? దానిలో ఏం లేదు. బతికించాలంటే ఏం చేయాలి? జీవం ఇవ్వాలి. అది విషయం అండి. సో ఇప్పుడు ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:45 సో ఈ వచనం కొంచెం మనం అన్నిసార్లు చదువుతూ ఉన్నాం, బట్ ఇప్పుడు చదువుతామే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:45 పౌలు కొరింథులో ఉన్న విశ్వాసులతో మాట్లాడినటువంటి మాట. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. మన తెలుగులో జీవింపజేయని ఉంది, కానీ మీరు ఇంగ్లీష్ చదివారనుకోండి ఏముంటుందో తెలుసా, కొన్ని పదాల్లో అంటే కొన్ని ట్రాన్స్లేషన్స్ లాంటి వర్షన్స్లో క్వికనింగ్ స్పిరిట్ అని ఉంటుంది. బట్ బెస్ట్ ట్రాన్స్లేషన్ ఏంటి అని అంటే లైఫ్ గివింగ్ స్పిరిట్. అంటే అర్థం ఏంటి? జీవమునిచ్చే ఆత్మయ్యాడు. సో ఆయన లోపలికి వచ్చినప్పుడే జీవమునిచ్చే ఆత్మగా చనిపోయిన మన ఆత్మకు జీవాన్ని ఇస్తాడు. ఆత్మలో బ్రతుకుతాం. బ్రతకడం మాత్రమే కాదు, ఆ ఆత్మలో ఆయన వచ్చి నివాసం చేస్తాడు. ఆత్మలోకి ఆయన వచ్చి నివాసం చేస్తాడే. సో నేను 3 పాయింట్లు చెప్పాను. ఆఫ్కోర్స్ చాలా ఉన్నాయి బాప్తిజం గురించి మాట్లాడుతున్నాయి, మనకు టైం లేదా. మొదటిదే, మనం ఎక్కడి నుంచి తప్పించబడుతున్నాం? ఉగ్రత నుంచి. సో లోకంలో నుంచి ఏం చేయబడతామన్నాం? వేరు చేయబడుతున్నాం. లోకంలో నుంచి వేరు చేయబడ్డాము అని అంటేనే మనం ఎక్కడ చేర్చబడుతున్నామంటే సంఘంలో చేర్చబడుతున్నాం. అదే వాళ్ళు బాప్తిజం తీసుకున్న తర్వాత హస్త నిక్షేపంతో ప్రార్థన చేసే దాని యొక్క అర్థం అదే. రెండవది ఏంటంటే మనస్సు ఏమవుతుంది? మారుతుంది. అప్పటి వరకు ఉన్న తలంపులు, ఆలోచనలు ఇవన్నీ దేవుని వైపు తిరిగిన తర్వాత అవి ఎలా ఉంటాయి? వెలుగుమయమై వెలుగు సంబంధమైనవిగా మారుతూ ఉంటాయి. మూడో దాని దగ్గరికి వస్తే చనిపోయిన మన ఆత్మకి ఆయన ఏమిస్తా ఉన్నాడు? జీవాన్ని ఇచ్చి దాన్ని బ్రతికిస్తున్నాడు. బ్రతికించడం మాత్రమే కాదా, ఆయన అందులోనికి వచ్చి నివాసం చేస్తా ఉన్నాడు. సో నివాసం చేయటం అని అంటేనే చాలా చాలా విలువైనటువంటిది. మీరెవరు అని మిమ్మల్ని అడిగితే బాప్తిజం తీసుకునే మీరు కూడా, నేను చదువుకునే రోజులోనే మా ఫ్రెండ్స్తో కలిసి పోటీగా చదివేవాడిని. అప్పుడప్పుడు కొన్నిసార్లు హైదరాబాద్ ఇట్లా బెంగళూరు ఇలా వెళ్ళినప్పుడు అని కలిసినప్పుడు వాళ్ళకి తెలియదు, నేను చాలా సింపుల్గా కనపడతాను. వాళ్ళకి వాళ్ళు మామూలుగా కనపడినప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. సో మనం ఏం చేస్తున్నాం అంటేనే బాప్తిజం తీసుకునే బిడ్డలు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎవరిని మోసుకెళ్తున్నాం తెలుసా? అది మన పని. సో కొన్నిసార్లు మా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు, ఏంటి ఎవరిని మోసుకెళ్తున్నాం?
దేవుడు. సో బాప్తిజం తీసుకునే యవ్వన బిడ్డలు తీసుకున్నటువంటి మనమే మన జీవితాల్లోనే ఎక్కడికి వెళ్తున్నా ఈ స్పృహను కలిగి ఉంటేనే మనం బాప్తిస్మం తీసుకున్న దాని యొక్క సాక్ష్యాన్ని మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ అందరికీ ప్రచురపరిచే వాళ్ళంగా ఉంటాం. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు ఆశీర్వదించును గాక.